హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో మినప వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ మినప వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మినపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఈ పప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తిరిగి పప్పంతా మునిగేంత వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఈ పప్పుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా పప్పు 4 గంటల సేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పప్పుని శుభ్రంగా ఒకసారి కడిగి ఇలా వాటర్ లేకుండా ఇప్పుడు వీటిని గ్రైండర్‌లోకి వేసుకోవాలి. ఇలా పప్పంతా గ్రైండర్‌లో వేసుకొని ఒక 2 నిమిషాల సేపు ఇది గ్రైండ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సగం వరకు గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బాగా సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి అంతా పూర్తిగా మెదిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పు అనేది పలుకులు లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. మనకి గారెలు క్రిస్పీగా రావాలంటే బొంబాయి రవ్వని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. అలాగే మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ పిండి అంతా బొంబాయి రవ్వ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 10 నిమిషాల సేపు మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి అది నానటానికి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము వడల్ని వేసుకుందామండి. వడలు వేసుకుంటున్నప్పుడు ముందుగా మనము మన చేతిని వాటర్‌తో తడుపుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని మధ్యలో చిల్లి పెట్టుకోవాలి. ఇలా వడని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడల్ని వేసుకోవాలి. ఇలాగే మనం ప్రతిసారి అంటే వడ వేసుకుంటున్న ప్రతిసారి కూడా మన చేతిని వాటర్‌తో తడుపుకుంటూ ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మన చేతిని వాటర్‌లో తడపకపోతే పిండి అనేది మన చేతికి అంటుకుపోయి వడలనేవి సరిగ్గా రావు. ఇలా ఆయిల్‌లో సరిపడినన్ని వడలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ వడల్ని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ వడలు కాల్చినట్లయితే పైన కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుందండి. అందువలన మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ వడల్ని 2 వైపులా తిప్పుకుంటూ ఈ వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్‌లో నుంచి బయటికి తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. చేయితోని ఏయటం రాని వాళ్ళు చాలా సింపుల్‌గా వేయాలి అనుకుంటే ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దాన్ని ఒకసారి వాటర్‌తో తడుపుకొని మనం పిండి ముద్దను పెట్టుకొని మధ్యలో హోల్ చేసుకోవటమే అండి. ఇలా సింపుల్‌గా వడల్ని తయారు చేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవటమే అండి. మనం చేయితోని వేసిన వాటికంటే కూడా ఇలా టీ స్ట్రైనర్‌తోని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనము ఆయిల్‌లో సరిపడినన్ని వడల్ని వేసుకొని ఈ వడల్ని మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులా తిప్పుకుంటూ మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు 2 వైపులా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వడలు ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే మనము 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఒక 10 సెకండ్‌లో వడల్ని ఆయిల్‌లో నుంచి తీస్తామనంగా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 సెకండ్ల పాటు కాల్చుకున్నామంటే వడలు ఏమైనా ఆయిల్ పీల్చినా కానీ ఆయిల్ అంతా వదిలేస్తుందండి. అలా 10 సెకండ్లు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్‌లో నుంచి బయటికి తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉండే ఈ వడల్ని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వడల్ని ఏ చట్నీతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వడల కోసం తయారు చేసుకున్న పిండి అనేది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే 2, 3 రోజుల వరకు కూడా వడల్ని వేసుకోవచ్చండి. అంతేనండి. ఈ సింపుల్ టేస్టీ వడల వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.